ఇక 2025లో పవన్ చేసిన దానాల్లో వెలుగులోకి వచ్చిన కొన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఖజానా నుంచి కాదు, కష్టార్జితం నుంచి. ఈ ఒక్క వాక్యం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన సేవా దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం ఒకవైపు అయితే, అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన సొంత సంపాదనను ప్రజల కోసం వెచ్చించడం పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా రాజకీయ నేతల సేవా కార్యక్రమాలంటే ప్రభుత్వ పథకాలు, అధికారిక ప్రకటనలు గుర్తుకొస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ చేసిన చాలా కార్యక్రమాలు ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేనివి. ఆయన సినీ జీవితంలో వ్యక్తిగతంగా సంపాదించిన డబ్బును తీసుకుని పెద్దగా హడావుడి చేయకుండా అవసరంలో ఉన్న వారికి నేరుగా అందించడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. అనాథ పిల్లల చదువుల నుంచి అమర జవాన్ల కుటుంబాల వరకు, సినీ కార్మికుల నుంచి గిరిజన ఆరోగ్య అవసరాల వరకు 2025లో ఆయన చేసిన సేవలు ఒక వ్యక్తిగత సేవా డైరీలా కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న నటుడు ఫిష్ వెంకట్ వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న సమయంలో జనవరి 2న తన వ్యక్తిగత ఖాతా నుంచి 2 లక్షల రూపాయలను జమ చేసి అండగా నిలిచారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఒక కళాకారుణ్ణి మరో కళాకారుడు ఆదుకున్న సందర్భంగా సినీ వర్గాల్లో చర్చకు వచ్చింది. జనవరి 6న విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సినిమా ఈవెంట్ నుంచి తిరిగి వెళుతూ జరిగిన ప్రమాదంలో 2 అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేవారు లేకుండా పోయిన ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల్ని తన సొంత డబ్బును అందించారు. అభిమానాన్ని రాజకీయ లాభంగా మలుచుకోవడం కాకుండా బాధను పంచుకోవడమే ఆయన లక్ష్యమని ఈ సంఘటన చెప్పకనే చెబుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలలు ఆరోగ్యానికి సంబంధించిన సేవలతో గుర్తుండిపోతాయి. ఫిబ్రవరి 16న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల భారీ విరాళం అందించారు. తలసేమియా వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోన్న చిన్నారుల చికిత్స కోసం ఈ మొత్తం తన వ్యక్తిగత ఖాతా నుంచే ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద మాటలు చెప్పకుండా అవసరమైన చోట నిశ్శబ్దంగా సహాయం చేయడం పవన్ కళ్యాణ్ శైలికి నిదర్శనం. మార్చి నెలలో అల్లూరు జిల్లాలోని సత్యసాయి వాటర్ ప్రాజెక్టు కార్మికుల సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికొచ్చింది. నిధుల లేమితో నెలల తరబడి జీతాలు అందక కుటుంబాలు కష్టాల్లో ఉన్న కార్మికుల్ని చూసి తన సొంత డబ్బు నుంచి 20 లక్షల రూపాయలను చెల్లించి వారి బకాయిలను తీర్చారు. రాజకీయ నేతలపై సాధారణంగా ఉండే ఆరోపణలకు భిన్నంగా కార్మికుల కష్టం తన కష్టంగా భావించిన చర్య ఇది. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ సేవల్లో దేశభక్తి, దైవభక్తి రెండూ స్పష్టంగా కనిపించాయి. ఏప్రిల్ 14న ఆయన సతీమణి అన్నా లెజినోవా కుటుంబం తరపున తిరుమల అన్నదాన ట్రస్ట్ కు 17 లక్షల రూపాయల విరాళం అందించారు. ఇది పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం సేవా భావనతో ఆలోచిస్తుందనే విషయాన్ని సూచిస్తుంది. మరుసటి రోజే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన తరపున అలాగే వ్యక్తిగతంగా కలిసి 50 లక్షల రూపాయలు అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. మే నెలలో చేసిన సేవలు మరింత భావోద్వేగాన్ని కలిగించాయి. మే 9న దేశం కోసం ప్రాణాలర్పించిన అమర్ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా కలిశారు. తన సేవింగ్స్ నుంచి 25 లక్షల రూపాయల చెక్కును అందించి ఆ కుటుంబానికి తాను ఉన్నానన్న భరోసా ఇచ్చారు. అలాగే మే నెల నుంచి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం ఆయన జీవితంలో ఒక కీలక నిర్ణయంగా నిలిచింది. అప్పటి నుంచి తనకొచ్చే మొత్తం ఎమ్మెల్యే జీతాన్ని ప్రతి నెల ఆ పిల్లల భవిష్యత్ కోసం వెచ్చించడం ఆయనలోని మానవీయతను చూపిస్తూ ఉంటుంది. జూన్, జూలై నెలల్లో విద్యా, కళలకు సంబంధించిన సేవలు కొనసాగాయి. జూన్ లో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఒక దళిత విద్యార్థిని ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీకి పంపించి 2 లక్షల రూపాయల సహాయం చేశారు. ఒక యువతి కళను తన కళగా భావించి ముందుకు నడిపించిన ఈ సంఘటన అనేక మందికి ప్రేరణగా మారింది. జూలై 1న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోన్న తొలి ప్రేమ ఫేమ్ నటి వాసుకిని పిలిపించుకుని తక్షణ సాయంగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇక ఆగస్టు, అక్టోబర్ నెలల్లోనూ సేవ ఆగలేదు. శ్రావణ మాసం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఒక గోశాలకు గ్రాసం కోసం 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. అక్టోబర్ 15న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న సీనియర్ నటి పావలా శ్యామలకు మందులు, చికిత్స ఖర్చుల కోసం 1 లక్ష రూపాయలు పంపించారు. సినీ పరిశ్రమలో తమ జీవితాన్ని వెచ్చించిన వారిని మరిచిపోకూడదన్న భావన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక డిసెంబర్లో 2025 సంవత్సరం సేవా కార్యక్రమాలు మరింత ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 12న వరల్డ్ కప్ గెలిచిన ఆంధ్ర క్రికెటర్లు రవణి, కరుణా కుమారిలకు ఇళ్లు కట్టించే బాధ్యతను తన వ్యక్తిగత ఖాతా నుంచే తీసుకున్నారు పవన్ కళ్యాణ్. డిసెంబర్ 16న చిలకలూరిపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోసం 25 కంప్యూటర్లు, వేలాది పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 24న ఇప్పటం బామ్మ నాగేశ్వరమ్మకు 50,000 రూపాయల తక్షణ సహాయం చేసి తన జీతం నుంచే ప్రతి నెల 5,000 రూపాయల పింఛనందేలా శాశ్వత ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్. ఏడాది చివరి రోజున అరకు గిరిజనుల కోసం బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును తన సొంత నిధుల నుంచే భరిస్తానని ప్రకటించి
2025కి ముగింపు పలికారు. డబ్బులు సంపాదించడం చాలా మందికి సాధ్యం, కానీ ఆ డబ్బును అవసరంలో ఉన్న వారికి ఎలాంటి లెక్కలు లేకుండా పంచడం మాత్రం పెద్ద మనసున్న వారికే సాధ్యం. 2025లో పవన్ కళ్యాణ్ చేసిన ఈ సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మానవతావాదిగా కూడా ఎంతో ప్రత్యేకమైన వారో మరోసారి రుజువు చేశాయి. ఖజానా నుంచి కాదు, కష్టార్జితం నుంచి. ఇదే ఆయన సేవకు అసలైన నిర్వచనం.